హిందూ పురాణాల ప్రకారం మన సృష్టిని బ్రహ్మ సృష్టించాడు. త్రిమూర్తులలో ఒకరైన బ్రహ్మ మనుషులను సృష్టించారు. బ్రహ్మ భార్య సరస్వతీదేవి. ఇది మన అందరికీ తెలిసిన విషయమే. కానీ సరస్వతీదేవి గురించి ఒక ఆసక్తికరమైన విషయాన్ని ఇప్పుడు తెలుసుకోవాలంటే ఈ వీడియోను చివరి వరకు తప్పకుండా చూసి నచ్చితే లైక్ చేసి మరిన్ని వీడియోల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అన్నట్లు నా పేరు ఝాన్సీ, మీ శ్రేయోభిలాషిని. చదువుల తల్లి సరస్వతీదేవి అమ్మవారి పుట్టినరోజునే వసంత పంచమిగా జరుపుకుంటాం. మాఘ శుద్ధ పంచమి నాడు జరిగే ఈ పర్వదినాన్ని శ్రీ పంచమి అని కూడా అంటారు. ఈ పండుగ ఉత్తర భారతదేశంలో ఘనంగా జరుపుకుంటారు. ఈ పండుగ రోజున సరస్వతీదేవితో పాటు సంపదలను ఇచ్చే లక్ష్మీదేవిని కూడా పూజిస్తారు. ఋగ్వేదంలోనూ, దేవీ భాగవతంలోనూ, బ్రహ్మవైవర్త పురాణంలోనూ, పద్మ పురాణంలోనూ సరస్వతి గురించి వివిధ గాథలున్నాయి. వసంత పంచమి రోజున సరస్వతి ఆద్యంతరహిత శక్తి స్వరూపిణి అని వివిధ స్తోత్రాలలో స్తుతిస్తారు. అంతేకాదు సకల సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు కూడా వసంత పంచమి రోజున సరస్వతీదేవిని పూజిస్తాడు. సకల చరాచర సృష్టిని బ్రహ్మయే సృష్టించాడని, సృష్టి కార్యంలో తనకు తోడుగా సరస్వతీదేవి ఉంది. బ్రహ్మదేవుడు తన జిహ్వపై అంటే నాలుకపై ఆమెను ధరించాడని ఒక గాథ. సృష్టి కార్యాన్ని నిర్వహించడానికి బ్రహ్మకు శక్తి స్వరూపిణిగా సరస్వతిని శ్రీమాతాదేవి ప్రసాదించిందని దేవీ భాగవతంలో చెబుతోంది. వసంత పంచమి రోజున సరస్వతి అమ్మవారి జన్మదినం కాబట్టి వసంత పంచమి ఉత్సవాలను బాసరలో ఘనంగా నిర్వహిస్తారు. వసంత పంచమి ఉత్సవాలను ఈ రోజు నుంచి 3 రోజుల పాటు నిర్వహిస్తారు. ఈ రోజున చిన్నపిల్లలకు అక్షరాభ్యాసం చేస్తే వారికి మంచి చదువులు వస్తాయని భక్తులు నమ్ముతారు. అందుకే వసంత పంచమి రోజున దేశవ్యాప్తంగా ఉన్న సరస్వతీదేవి ఆలయాలు అన్నీ భక్తులతో కిటకిటలాడుతూ ఉంటాయి. అంతేకాదు వసంత పంచమి రోజున గృహంలో పిల్లలతో సరస్వతీదేవికి తెల్లని పూలతో పూజ చేయించడం వల్ల దేవి అనుగ్రహం కలిగి వారికి విద్యలో భవిష్యత్తులో కలిగే ఆటంకాలు తొలగి మంచి జరుగుతుందని నమ్ముతారు.